నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం మదనపల్లిలో ఉన్నాం. ఇక్కడ పొట్టకుట్టి కోసం కోటి విద్యలతో ఇక్కడికి వచ్చేసినటువంటి యాచకులను మనం ఈరోజు సందర్శించబోతున్నాం. చెప్పండి, మీది ఏ ఊరండి? మాది కడప అండి. ఇక్కడ కిందకు వచ్చారు మీరు? ఒక పుట్ట కోసం వచ్చినామండి. ఇక్కడ చెప్పండి. మేము కడప తిప్పుల కోసం వచ్చినాము. పిల్లలకి చెప్పులు లేకుండా ఇక్కడ తిరిగాడుతున్నాము. మా ఎవరి కష్టాలు మేము పట్టించుకుంటలేదు. మేము ఏదో 10 మంది సాయం చేస్తారని ఇంత దూరం వచ్చినాము. దానికోసం మా ప్రయాణం అంతా. మాకు ఇల్లు ఉడుపు లేదు, దుప్పడనేది లేదు, మాకు ఎక్కడ వాకిలి గీకిలు లేదు, ఆధార్ కార్డు ఎటువంటివి మాకేం లేదు. మేము రోడ్డు మీద వండుకోవాలి, రోడ్డు మీద లేదు. ఆ పిల్లల్ని మాకేమంటే మేము ఎట్టుకున్న పర్వాలేదు, మా పిల్లలు చదువుకొని ఫ్యూచర్లో బాగా రావాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం వల్ల మీ టీవీ వల్ల అందరినీ వేడుకుంటున్నాం. మీరు ఈ విధంగా భిక్షాటన చేస్తున్నారు కదా, అంటే మీకు కుటుంబ బాధ్యత అంటే ఈ విధంగా ఉన్నాయి కదా, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సమస్యలు ఏం లేవు సార్. మా ఇంట్లో మా అమ్మ నాన్న మమ్మల్ని రానిలేదు, బయటికి వెళ్ళగొట్టేసినాం. మేము గుడి దగ్గర బతుకుతున్నాం సార్. మాకు ఆధార్ కార్డులు ఇల్లు ఏం లేదు సార్. ఎక్కడ పోయినా మాకు రోడ్డు పరిస్థితి వస్తుంది. తినడానికి కూడా తిండి లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళి పోయి దండం అడకొచ్చుకొని తింటున్నాం సార్. అదే సార్ మేము చెప్పాల్సింది. ఎవరో ఒకరు మాకు సాయం చేసే వాళ్ళు ఉంటారా, ఉండకపోరా. మీలాంటి వాళ్ళు చాలామంది మమ్మల్ని ప్రశ్నలు అడిగినారు, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. చాలామంది చెప్పినాం, మాకు ఆధార్ కార్డు లేదు, ఓటు కార్డు లేదు, బియ్యం కార్డు లేదు, ఏమీ లేదు సార్. మాకు ఉండడానికి కూడా ఒక్కరోజు ఉండిస్తారు, రెండో రోజు పోండి అంటారు సార్. అది మా పరిస్థితి. మాకు ఏదైనా సాయం చేయగలిగితే అంతే చాలు సార్, పుణ్యం. చిన్నారి తల్లి కనీసం చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. కనీసం ఆ చిన్నారి కాళ్ళు అరిగినటువంటి విధానాన్ని కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. ఏ విధంగా అరిగాయో ఆ చిన్నారి మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్తాలే, నీ పేరేం పేరు నాన్న? గాయత్రి సార్. మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు సార్. మేము రోడ్డు మీద అనుకుంటాం. నాకు ఈ చలి ఎక్కువ పెడుతుంది, అయినా మేము దుప్పట్లు లేకుండా పడుకుంటున్నాం సార్. మేము అన్నము ఇంట్లోకి వెళ్ళి పోయి అడుక్కొచ్చుకొని కొట్టినా అడుక్కొచ్చుకొని మేము బతుకుతున్నాం సార్. మాకు ఏమైనా ఇండ్లు ఇప్పియండి సార్, బతుకుతాము. నమస్తే. ఈరోజు ములకల్ చెరువులో మా రిపోర్టర్ విజయ్ దీనస్థితిలో ఉన్న ఈ ఫ్యామిలీని చూసి వాళ్లకు ఏదో ఒక సహాయం చేద్దామని చెప్పి మాకు ఫోన్ చేసినప్పుడు మేము ఇమ్మీడియట్గా వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళను మన సుమన్ టీవీ అన్నమయ్య కార్యాలయానికి పిలిపించి వాళ్లకు కొద్దిగా మా చేతనైనంత రైసు, వాళ్లకు కంబళ్ళు, ఆ చిన్న పాప చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతున్నందువల్ల ఆమెకు చెప్పులు, కొద్దిగా ధన సహాయం చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళను గవర్నమెంట్ కూడా గుర్తించి వీళ్ళను కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము. ఇదే విధంగా సుమన్ టీవీ న్యూస్ని అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వినిపించడమే కాకుండా సామాజిక సేవలో కూడా ముందుంటుందని, దీని తర్వాత కూడా ఏదైనా అవకాశం వస్తే సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా యాజమాన్యం తరపున చేతనైన సహాయం చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.